పిల్లలు ఎలా ఉన్నారా అందరూ? ఈరోజు ఇంకో కథ చెప్పుకున్నామా? రంగురంగుల కళల లోకంలో పచ్చని అడవులు. అక్కడ ఇద్దరు రాక్షసులు. ఒకడు బొమ్మి, మరోడు మోని. బమ్మి తన చేతులు ఊపుతూ నవ్వుతున్నాడు. మోని మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. అప్పుడు అక్కడికి రాజు రాక్షసుడు వస్తాడు. అతను నిలబడి ఇద్దరివైపు చూస్తాడు. ముగ్గురూ కలిసి అలా నడుస్తూ, నేను మీ ఇద్దరికీ ఎవరు నిజంగా గొప్ప రాక్షసుడో తెలుసుకోవడానికి పరుగుపందెం పోటీ పెడదామని అనుకుంటున్నా. మీ ఇద్దర్లో ఎవరు గెలుస్తాలో చూద్దాం అని రాజు అంటాడు. బొమ్మి మోని కంటే తానే బలవంతుడు అని ఉత్సాహపడతాడు. మోని మాత్రం నిశ్శబ్దంగా సిద్ధమవుతున్నాడు. పందెం మొదలైనట్టు అందరికీ అర్థమవుతుంది. రాజు పందెం మొదలు పెడదామని చెయ్యి పైకెత్తాడు. బొమ్మి ముందుకు వేగంగా కదులుతాడు. ఎవరికి వారే మొదట వెళ్ళాలి అని ఫాస్ట్గా పరిగెత్తుతున్నారు. ఇంతలో మోనీ కంటే తను ఫాస్ట్గా ఎలా వెళ్ళాలి అని బొమ్మి తనలో తాను పథకం వేస్తున్నాడు. బొమ్మి మెల్లగా వేగం పుంజుకుని మోనీ కంటే వేగంగా వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళి పక్కనున్న పండ్లను చూసి ఆగిపోతాడు. సమయం చాలానే ఉంది అన్నట్టుగా పండ్లు తింటూ ఉంటాడు. మోనీని చూసి బొమ్మి పరిగెత్తుతాడు. ఇంతలో ఇంకో చెట్టుని చూసి ఇద్దరూ ఆగిపోతారు. బొమ్మి చెట్టు పండ్లు తింటూ కాలుజారి లోయలో పడిపోతూ చెట్టు కొమ్మని పట్టుకుంటాడు. బొమ్మి పడిపోతం చూసి మోనీ బొమ్మి చెయ్యిని పట్టుకుని పైకి లాగుతాడు. బొమ్మి తన తప్పు తెలుసుకొని మోనీకి ధన్యవాదాలు చెప్తాడు. ఇద్దరూ కలిసి అదే దారిలో ముందుకు సాగుతారు. ఈసారి బొమ్మి కూడా నెమ్మదిగా జాగ్రత్తగా నడుస్తాడు. బొమ్మిలో వచ్చిన మార్పుని చూసి మోని సంతోషపడతాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకుంటూ ముందుకు సాగుతారు. ఇద్దరూ కలిసి ముగింపు రేఖ దగ్గరికి చేరుకుంటారు. రాజు రాక్షసుడు మోనీ వైపు చూస్తాడు. అతనే విజేత అన్నట్టు ప్రకటిస్తాడు. పిల్లలు, బలం కంటే మంచి అలవాట్లు, ఓపిక, సహాయం ఎంత ముఖ్యమో ఇదే కథ చెబుతుంది. పిల్లలు, ఎలా ఉంది కథ? నచ్చిందా? మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.